హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ డ్రైవర్ బుజ్జి. ఫ్రెండ్స్, మన ఈ రోజు అయితే ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన విజయవాడ భావనీపురం దగ్గరలో ఇక్కడ డొంక రోడ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అంటే మన హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఇక్కడ విజయవాడ భావనీపురం వద్ద మొత్తం అయితే ఇక్కడ ఆపేషన్ జరిగింది. ఇది ప్రస్తుతం మరి ఎప్పుడు వెళ్తారో తెలదు. మనం అయితే ఇక్కడైతే వచ్చి ఇక్కడ చిక్కుపోవడం జరిగింది. ప్రస్తుతం చూడొచ్చు ఇది. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే విజయవాడ గొల్లపూడి దాటిన తర్వాత అక్కడ భావనపురం మధ్యలో ఇక్కడ ఒక డొంక రోడ్డు రింగ్ ఇది. ప్రస్తుతం మనం ఇక్కడైతే మన వాహనాలన్నీ ఇక్కడ పోలీసులు అయితే ఆపేయడం జరిగింది. వరద బీభత్సానికి ఇంకా సిటీలోని వాటర్ అన్న క్లియరెన్స్ కాకపోవడంతో వాహనాలన్నీ కూడా ఇక్కడైతే ఆపేయడం జరిగింది. ప్రస్తుతానికైతే మొత్తం విజయవాడ హైదరాబాద్ నుంచి వాహనాలు విజయవాడ మీదకి వెళ్ళాల్సిన వాహనాలన్నీ కూడా గొల్లపూడి నుంచి ఇక్కడ ఈ విధంగా డొంక రోడ్ నుంచి వెళ్ళవలసి ఉంటుంది. ప్రస్తుతం ఈ రోడ్ అంతా కూడా వాటర్తో జామ్ అయిపోవడం వల్ల ఇక్కడైతే పోలీసు అయితే ఇక్కడైతే వాహనాలు అయితే నిలిపేయడం జరిగింది. ప్రస్తుతం ఈ వాటర్ అంతా క్లియరెన్స్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మన వాహనం అయితే వదలడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే విజయవాడ భావనపురం ద్వారా డొంక రోడ్ అంటారా, డొంక రోడ్ ఇది. అయితే మనం హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా విజయవాడ మీదకి ఈ రూట్లో వెళ్తారు. ప్రస్తుతం చూడొచ్చు ఎలా ఉందో. ఈ రూట్ అంతా జామ్ అయిపోయింది కాబట్టి ఇక్కడైతే బళ్ళు అయితే ఆపేయడం జరిగింది. ఇక్కడ పడవలు కూడా పెట్టడం జరిగింది, చూసారు కదా. ప్రస్తుతం అయితే కొద్దిగా వాటర్ రావడం లేదు, పడవలు కూడా పెట్టడం జరిగింది. అయితే హైదరాబాద్ నుంచి వాహనాలన్నీ కూడా ఇలాగా డొంక రోడ్డు నుంచి విజయవాడ తిరుక్కొని అట్లా వెళ్తాయన్నమాట. అయితే బళ్ళు ఎప్పుడు వెళ్తారో, మాకు పర్మిషన్ ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తారని చెప్పేసి ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఇక్కడైతే మా వాహనాలన్నీ కూడా ఉదయం నుంచి కూడా ఆగిపోవడం జరిగింది. చూడొచ్చు ఇది. ఇది గొల్లపూడి దాటుకుని కొంచెం ముందుకు వచ్చిన తర్వాత భావనపురం దగ్గరలో రింగ్ ఇది. ఒక రూట్ అయితే సొరంగం నుంచి విజయవాడ సిటీలోకి వెళ్ళిపోతుంది, ఒక రూట్ అయితే భావనపురం వెళ్తుంది, ఒక రూట్ అయితే ఇలా డొంక రోడ్లోంచి బయటకు వెళ్తుంది, అలాగే ఒక రూట్ అయితే గొల్లపూడి. 4 రోడ్డు సర్కిల్ అయితే మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. ఇక్కడ వాహనాలని మొత్తం 4 రోడ్ సర్కిల్, ఇక్కడ 4 రోడ్ సర్కిల్లో మొత్తం వాహనాలన్నీ కూడా భారీ వాహనాలన్నీ కూడా ఇక్కడైతే విధంగా అయితే మొత్తం బ్లాక్ చేసేది జరిగింది. ఓన్లీ ఆటోలు, కార్లు ఇవి అయితేనే వెళ్తున్నాయి. మిగతా కూడా లారీలు కానీ, ట్రక్లు కానీ, భారీ వాహనాలన్నీ కూడా ఇక్కడైతే ఆఫ్ చేయడం జరిగింది. అయితే తుఫాను పోయినప్పటికీ విజయవాడ సిటీలో అయితే తుఫాను బీభత్సానికి అయితే ఇంకా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో ఈ విధంగా అయితే రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ వాటర్ అన్ని క్లియర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అయితే వాహనాలు అయితే వదులుతారని చెప్పేసి పోలీసు వారు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మొత్తం 4 రోడ్లు కూడా అన్ని కూడా వాహనాలు అయితే ఇక్కడైతే ఈ విధంగా బ్లాక్ చేయడం జరిగింది. ఈ వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా ఇటు వైజాగ్, కలకత్తా, వెస్ట్ బెంగాల్ ఇలా ఈ రూట్లో వెళ్ళవలసిన వాహనాలన్నీ కూడా ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇక్కడైతే ఆగిపోవడం జరిగింది. అయితే మనకి విజయవాడకి బైపాస్ లేకపోవడం వల్ల, అలాగే ఉన్న బైపాస్ కూడా అది ఇంకా పూర్తి కాకపోవడం వల్ల వాహనదారులందరూ కూడా ఇక్కడ ఈ రూట్లో అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు రెగ్యులర్గానే. అయితే ప్రస్తుతం అయితే ఈ తుఫాను బీభత్సానికి విజయవాడ అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్ రావడం వల్ల అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ విధంగా అయితే వాహనాలు ఆపడం జరిగింది. ఇంకా విజయవాడ సిటీలో కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో వాహనాలు వెళ్ళడానికి రాకపోకలు ఇబ్బందిగా ఉంటుందని గమనించి అయితే పోలీసు వారు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఆపేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా బళ్ళన్నీ కూడా ఇక్కడైతే ఈ విధంగా అయితే మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఒకవేళ ఇక్కడ బండ్లు ఆపినా సరే డ్రైవర్లకు ఎవరికైనా కూడా ఏ విధమైన ఫుడ్ ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే విజయవాడ సిటీలో బళ్ళు ఆగిపోవడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా డ్రైవర్లు ఇబ్బందులు పరిస్థితులు తెలుసుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా అల్పాహారాలు కానీ, వాటర్ బాటిల్ కానీ ఈ విధంగా ఇక్కడ డ్రైవర్లందరూ కూడా తెచ్చి అయితే ఇవ్వడం జరుగుతుంది ఉదయం నుంచి కూడా. ప్రస్తుతం అయితే మా అందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అయితే వాహనాలు ఎప్పుడు వదులుతారు, ఎప్పుడు క్లియరెన్స్ అవుతున్న విషయం అయితే మనకైతే తెలియదు. పోలీసు వారు కూడా మనకైతే క్లారిటీ అయితే ఇవ్వట్లేదు ఎప్పుడు వదులుతారన్న సంగతి అయితే. ప్రస్తుతం అయితే ఇక్కడైతే ఈ విధంగా ఉండడం జరిగింది. విజయవాడ సిటీలో ఇంకా నీళ్లు పోవడంతో ఈ విధంగా అయితే ట్రాఫిక్ అయితే ఆపేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడైతే పోలీసు వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మా హైకమాండ్ పైనుంచి మాకు ఆర్డర్ ఇచ్చే వరకు కూడా ఎప్పుడు వదులుతారని చెప్పేసి తెలియదని చెప్పేసి ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ ఎలా ఉంది మొత్తం చూడొచ్చు. ప్రస్తుతం అయితే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే ఆటోలు, బైక్లు తప్ప మిగతా కార్లు తప్ప మిగతా అయితే భారీ వాహనాలు కానీ, ట్రక్కులు కానీ ఏవిదైతే ఈ రూట్లో అయితే బయటకు అయితే వదలట్లేదు. ఇక్కడ మొత్తం పోలీసు వాళ్ళందరూ కూడా బార్కెట్లు అయితే పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ డొంక రోడ్డు కాంచి ఇటు గొల్లపూడి, అటు ఇబ్రహీంపట్నం వరకు కూడా ట్రాఫిక్ అయితే ఈ విధంగా అయితే జామ్ అయిపోయింది అని చెప్పేసి అయితే మనకి వెనకాల ఉన్న వాహనదారులు అయితే చెప్పడం జరుగుతుంది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఈ విధంగా ఉంది. అయితే ఇప్పుడైతే టైం అయితే మధ్యాహ్నం 1 గంట కావస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా బళ్ళు అయితే ఇక్కడైతే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. మొత్తం అంతకుముందు ఎప్పటి నుంచి ఉన్నాయైతే విషయం అయితే మనం తెలదు. మనమైతే ఉదయం రావడం జరిగింది, ఉదయం నుంచి కూడా మనం అయితే ఇక్కడే ఉండడం జరిగింది. ప్రస్తుతం అయితే ఇప్పుడైతే టైం అయితే 1 గంట అవుతుంది మధ్యాహ్నం. ప్రస్తుతంగా చీకటి పడిపోతుంది.
అయితే ఇక్కడ తుఫాను వర్షం పోయినప్పటికీ కూడా ఇక్కడ తుఫాను తాలూకా వాటర్ అయితే ఇక్కడ విజయవాడ సిటీలో ఉండిపోవడం వల్ల, రోడ్ల మీద ఉండిపోవడం వల్ల అయితే పోలీసు వాళ్ళు అయితే ఇక్కడైతే ట్రాఫిక్ ఆఫీసర్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఎప్పుడు వెళ్తారన్న సంగతి పైనుంచి మాకు ఆదేశాలు ఎప్పుడు వస్తాయి అప్పుడైతే వెళ్తారని చెప్పేసి పోలీసులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనకి ఇది ఇక్కడ విజయవాడ గొల్లపూడి భవనపురం మధ్యలో అయితే ఇక్కడ ఈ విధంగా అయితే ఉండిపోవడం జరిగింది. వాళ్ళు పోలీసు వాళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పుడైతే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రస్తుతం అయితే మనకి ఉండవలసి ఉంది. అలాగే ఇక్కడ పులిహార పొట్లాలు కూడా ఇస్తున్నారు, చూడొచ్చు. పులిహార పొట్లాలు కూడా ఇస్తున్నారు ఇది చూడండి. ఇవ్వండి చూస్తారు కదా, పులిహోర పొట్లాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. మా డ్రైవర్లు ఫుడ్కి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం మా బాధలు కష్టాలు వాళ్ళకి విని చూసి ఇక్కడ పబ్లిక్ అయితే మాకు ఈ విధంగా అయితే పులిహోర పొట్లాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడొచ్చు, వాటర్ బాటిల్, స్పూను, అలాగే పులిహోర ప్యాకెట్ చూసారుగా, పులిహోర ప్యాకెట్లు, స్పూన్లు, వాటర్ బాటిల్ ఈ విధంగా అయితే మాకైతే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా ఓడైతే మళ్ళీ నైట్కి ఫుడ్ దొరుకుతుందో అయితే మొత్తానికి అయితే 2-3 ప్యాకెట్లు అయితే పులిహోర ప్యాకెట్లు అయితే లాగించడం జరిగింది. ఈ విధంగా చూడొచ్చు. అలాగే ఇక్కడ మా డ్రైవర్లు మేము పడుతున్న కష్టాలు బాధలు చూసి ఇక్కడ పబ్లిక్ అయితే మాత్రం మాకు తినడానికి పులిహోర, వాటర్ బాటిల్, పులిహోర ప్యాకెట్లు ఈ విధంగా అయితే మాకైతే ఇవ్వడం జరుగుతుంది. మాకు ఏ విధంగా ఫుడ్ ఇబ్బంది కలగకుండా అందుకు కానీ విజయవాడ ప్రజలందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫ్రెండ్స్, అలాగే నైట్ అయినా సరే టైం సుమారుగా ఇప్పుడైతే 8 దాటుతుంది. అయినా సరే ఇప్పుడు వచ్చి కూడా ఇంకా వాహనాలు అయితే వదలలేదు. ఇంకా అయితే పోలీసు వారు అయితే ఇంకా అయితే వాహనాలు కూడా వెనక్కి తిప్పిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళు అడిగితే ఇంకా మాకైతే ఏ విధమైన ఆదేశాలు రాలేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతుంది. మరి వాహనాలు ఎప్పుడు వదులుతారో ఏంటి అన్నది అయితే ప్రస్తుతం అయితే మనకైతే తెలియట్లేదు. ఇక్కడైతే ఇదే విధంగా అయితే మనమైతే ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే ఒక పక్క అంతా చీకటిగా ఉంది. లైట్లు కూడా ఎక్కడ కూడా ఏ విధమైన లైట్లు కూడా ఎలగలేదు. మొత్తం రోడ్లన్నీ కూడా చీకటి జామ్గా ఉన్నాయి. అయినా సరే విజయవాడ పబ్లిక్ అయితే మాత్రం డ్రైవర్లు నైట్ ఫుడ్కి ఇబ్బంది పడకూడదని నైట్ కూడా ఈ విధంగా ఆటోల మీద, ట్రక్కుల మీద, బైకుల మీద అయితే ఫుడ్ కూడా తీసుకొచ్చి డ్రైవర్లు అందరూ కూడా వాహనాల దగ్గరికి అయితే తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో అయితే విజయవాడ ప్రజలకైతే మేము అందరూ రుణపడి ఉన్నాం. చూసారు కదా, చీకటి పడుతుంది. ఇంకైతే వాహనం అయితే వదలలేదు. బళ్ళు అయితే ఇంకా ఎక్కడ ఉన్నాయి. పోలీసులు అయితే ఇంకా మాకు ఆదేశాలు రాలేదు, వెళ్తా ఉన్నారు. కానీ ఎప్పుడు వెళ్తారో ఇంకా తెలియదు. ప్రస్తుతం అయితే మొత్తం సిచ్యువేషన్ అంతలో ఉంది. చూడొచ్చు, మొత్తానికైతే 12 గంటలకైతే పోలీసు వారు అయితే వాహనాలు అయితే వదలడం జరిగింది. అయితే మొత్తం అంతా కూడా చాలా వరకు విజయవాడలో చీకటిగా ఉంది. ఎక్కడ ఏ విధమైన కరెంట్ స్తంభన కూడా ఎక్కడ కూడా కరెంట్ లేదు. మనం అయితే చీకట్లోనే ఇక్కడ నుంచి అయితే విధంగా అయితే బయలుదేరడం జరుగుతుంది. ముందుకి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత స్వరంగం రోడ్డు పక్క రోడ్లు అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం జలమయం అయిపోవడంతో ఇక్కడ పడవలు అయితే ఇక్కడైతే ఈ విధంగా ఏర్పాటు అయితే చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నుంచి ముందుకి ఆటోలు, బైకులు వెళ్ళే పరిస్థితి లేకపోవడంతో మనకైతే ఎవరైనా ముందున్న వారికి ఇమ్మనైతే ఇక్కడ ఆహార పొట్లాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాటర్ దాటుకున్న తర్వాత ముందు ఎవరైనా సరే అక్కడ చిక్కిపోయిన వాళ్ళకి ఆహార పొట్లాలు అయితే ఇవ్వడం అని చెప్పేసి మనకైతే ఈ విధంగా ఆహారం బ్యాగ్ ఒకటి అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అలాగే చూడొచ్చు, ఇదంతా కూడా జలమయం అయిపోయింది. మొత్తం అంతా కూడా ఈ విధంగా పడవలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గల్లీలో మొత్తం కూడా ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా జలమయం అయిపోయింది. అలాగే పోలీసు వారు, రెస్క్యూ టీం వారు ఇక్కడైతే పడవలు పెట్టుకొని ప్రజల సహాయార్థం అయితే ఇక్కడైతే విధంగా పెట్టుకుని ఉండడం జరిగింది. అలాగే విజయవాడ గల్లీలో ఇళ్లలో ప్రజలు ఉన్నారా లేరా, ఏ పరిస్థితుల్లో ఉన్నారో, అసలు బయటకు రాగలుగుతున్నారా లేదన్న విషయం అయితే ఎవరికి తెలియని పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఇల్లుకి బయట ప్రపంచానికి సంబంధం లేకుండా అయితే అయిపోవడం జరిగింది. మనమైతే ఈ విధంగా స్లోగా అయితే ఈ రూట్లో అయితే వెళ్ళడం జరుగుతుంది. ముందుకు వెళ్ళి కొద్ది కూడా వాటర్ అయితే ఇంకా బాగా ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. చూడొచ్చు, ఇక్కడ ఈ రోడ్లో ఎక్కడ ఏ గుంతలు ఉన్నాయో లేదంటే ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో కూడా మనకు తెలియకుండా అయితే మనం అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు, మొత్తం అంతా కూడా. అలాగే పోలీసు వారు కూడా ఈ విధంగా అయితే రెస్క్యూ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఎవరికైనా ఏమైనా సహాయం కోసం ఎదురు చూస్తున్నారా, ఎవరైనా ఏమైనా అడుగుతున్నారా అనే విషయం కోసం అయితే ఈ విధంగా అయితే పోలీసు వారు అయితే ఈ విధంగా తిరగడం జరుగుతుంది. పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒక పక్క తుఫాను పోయినా ఇంకా విజయవాడ మొత్తం కూడా ఇంకా జలమయంలో నుంచి అయితే బయటకైతే రాలేదు. ఒక పక్క పోలీసు వారు, మరో పక్క రెస్క్యూ టీం వారు ప్రజలకి అయితే సహాయ సహకారాలకు అయితే అందించడానికి అయితే అలాగే శ్రమ పడుతున్నారు. అలాగే విజయవాడ ప్రజలు కూడా చాలా వరకు ఆహార పొట్లాలు కూడా వండి మధ్యలో ఉన్న వాళ్ళకి, ఎవరైనా ఆహారం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి, అలాగే లారీ డ్రైవర్లకి,
అలాగే లారీ ట్రక్కులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ విధంగా ఉదయం నుంచి కూడా అలాగా సప్లై చేస్తారన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే పులిహోరాలు, బిర్యానీలు, ఉప్మాలు, అలా కర్రీ రైస్లు, వాటర్ బాటిల్ ఈ విధంగా అయితే ప్రజలకైతే సప్లై చేస్తున్నారు. ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం బండి వెళ్తున్న మన బండికి అయితే ఈ విధంగా చూసారా, ముందు వాటర్ అయితే ఈ విధంగా సముద్ర కెరటలాగా అయితే ఈ విధంగా వెళ్తుంది చూసారు కదా. సిచ్యువేషన్ అయితే చాలా దారుణంగా ఉంది. మొత్తం అంతా కూడా జలమయం సముద్రంలాగా అయితే అయిపోయింది విజయవాడ సిటీ మొత్తం కూడా. చూడడానికి అయితే చాలా భయంకరంగా పరిస్థితి ఉంది. ఇళ్లలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నదో ఒకసారి ఆలోచించుకోవచ్చు. మాకైతే చాలా భయంకరంగా అయితే మేము వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మా బండి ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నది దానికోసం అయితే మేమైతే భయపడుతూనే వెళ్ళవలసి వస్తుంది. ఈ విధంగానా మొత్తం అంతా కూడా జలమయం అయిపోయింది. అలాగే పడవలు అయితే ఈ విధంగా అయితే పడవలు అయితే ప్రజల సహకారాల కోసం అయితే పడవలు అయితే ఈ విధంగా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఏదన్నా ప్రజలకు అవసరం అయితే ఈ విధంగా పడవల మీద వెళ్ళి ప్రజల అవసరాలు తీర్చైతే రావడం జరుగుతుంది. ఇంకా విజయవాడలో తుఫాను పోయినారు, మొత్తం రోడ్లన్నీ కూడా ఇంకా జలమయం అయిపోయి ఉంది. ఎవరో కూడా ఇంట్లో నుంచి బయట రాని పరిస్థితులు ఉన్నారు. అలాగే ఇక్కడ పడవలు పెట్టి పడవల మీద అయితే వెళ్ళడం జరుగుతుంది. ప్రస్తుతానికి చూడొచ్చు, తుఫాను పోయినా వర్షం తగ్గినా ఇంకా విజయవాడ మొత్తం కూడా ఈ విధంగా ఇంకా జలపాతంలో మునిగిపోయి ఉంది. ఇంకా వరద నీరు అయితే ఇంకా తగ్గుముఖం అయితే పట్టలేదు. ఈ విధంగా అయితే ప్రస్తుతం అయితే ఉన్నారు. ఒక పక్కన చీకటి, కరెంట్ లేదు, మరో పక్క ప్రజలు చిన్నపిల్లలు ఎలా ఉంటున్నారో ఏంటో సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా భయంకరంగా అయితే ఉండడం జరిగింది. ఈ విధంగా రెస్క్యూ టీం అయితే పాపం చాలా సహకారాలు అయితే చాలా విధంగా అందిస్తున్నారు మొత్తం అంతా. అలాగే ఈ రూటు ముందు మరి ఎక్కువగా వాటర్ ఫ్లోటింగ్ ఉండడంతో మనం యూటర్న్ చేసుకుని వచ్చి ఇక్కడ మళ్ళీ ఇలాగ సొరంగంలో అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇది సొరంగ రూట్. ఇది ఈ విధంగా సొరంగ రూట్ నుంచి వెళ్ళి అలాగే గుణదల మించి ఏలూరు రూట్కి అయితే చేరుతుంది రూట్ అయితేనే. ఈ విధంగా రైల్వే స్టేషన్ మీద ఉన్న పైపుల మీద లైన్ మీద అయితే మనం ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం అన్ని రూట్లు కూడా వాటర్తో అయితే మొత్తం జామ్ అయిపోయి మన భారీ వెహికల్స్ అయితే వెళ్ళే పరిస్థితులు అయితే లేవు. కాబట్టి పోలీసు వారు అయితే ఈ విధంగా వెళ్ళమని అయితే మనకైతే సలహా ఇవ్వడం జరిగింది. అటు సొరంగంలోంచి ఇక్కడ రైల్వే స్టేషన్ మీద ఉన్న పైపుల లైన్ ద్వారా ఇక్కడ ఈ విధంగా గుణదల మించి ఈ ఏలూరు రోడ్డు మీదకి అయితే మనమైతే ఏలూరు రోడ్డుకి అయితే బైపాస్కి అయితే చేరడం జరుగుతుంది. ప్రస్తుతంగా అయితే మనం ఈ విధంగా అయితే ఇక్కడ గుణదల రోడ్డుకి అయితే రావడం జరుగుతుంది. మొత్తం అంతా విజయవాడ ఎటు చూసినా కూడా మొత్తం అంతా జలమయం అయిపోయింది. ఏ రూట్కి వెళ్ళినా, ఏ గల్లీలోకి వెళ్ళినా కూడా మొత్తం అంతా వాటర్ ఉంది. కాబట్టి వాహనాలు కూడా ఏ దారిలో కూడా వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి మనమైతే ప్రస్తుతంగా అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చుది ప్రజలందరూ కూడా ఈ విధంగా మునిగిపోవడంతో లోపలంతా కూడా వాటర్తో మునిగిపోవడంతో ప్రజలు కూడా ఈ విధంగా రోడ్డు మీద వచ్చి ఇక్కడైతే పడుకోవడం జరుగుతుంది. సిచ్యువేషన్ తలుచుకుంటేనే విజయవాడ పరిస్థితి చాలా దారుణంగా అయితే ఉంది. మనమైతే ఈ రూట్లో అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే కూడా మరి ఇక్కడ జామ్ అయిపోవడం జరిగింది. ఇక్కడ కూడా ఈ రోడ్డు కూడా ముందు ఏమైంది అయితే సంగతి తెలియదు. ఇక్కడ కూడా ఈ విధంగా అయితే జామ్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ప్రజలైతే ఈ విధంగా రోడ్ల మీద వచ్చి పడుకోవడం జరిగింది. చూడొచ్చు ఇక్కడ రైట్ సైడ్. అలాగే ముందు మన ట్రాఫిక్ జామ్ అయిపోవడంతో మనమైతే మళ్ళీ రివర్స్ వేసుకుని వెళ్ళడం జరుగుతుంది వెనక్కి. ముందైతే రోడ్డు మళ్ళీ వదిలే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక లారీ అయితే అక్కడ అడ్డంగా ఆగిపోయింది. కాబట్టి మనమైతే బ్యాక్ చేసుకొని వెనక్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. బండ్లు అయితే ఎదుర ట్రాఫిక్ జామ్ అయిపోయి అందుకే వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది, భవానీ రివర్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మన బండి అయితే మనం రివర్స్ చేసుకొని మళ్ళీ ఇదే రూట్లో అయితే ఇక్కడ రాంగ్ రూట్లో ఆపోజిట్లో అయితే వెళ్ళవలసి వస్తుంది. ఎందుకంటే మిగతా రోడ్లన్నీ కూడా వాటర్తో జామ్ అయిపోయింది. కాబట్టి పోలీసు వారు అయితే ఈ విధంగా రాంగ్ రూట్లోంచి వెళ్ళి ఆపోజిట్లో వెళ్ళిపోమని చెప్పేసి చెప్పడం జరిగింది. కాబట్టి మనం అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది. చూడొచ్చు ప్రజలందరూ కూడా ఈ దుకాణాలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా ఈ రోడ్లో అయితే పెట్టుకొని ఇక్కడైతే తినేసి ఇక్కడ కూడా పడుకోవడం జరుగుతుంది. ఈ రోడ్డు పేరు ఏంటన్నది అయితే నాకు తెలీదు ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలుసుంటే రోడ్డు పేరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి. ఎందుకంటే నాకు ఇది ఏలూరు రోడ్డు అనే పేరు తప్ప కానీ ఇక్కడ ఉన్న ఈ రోడ్డు పేరు ఎత్తున్నది నాకైతే తెలీదు. చూడొచ్చు ప్రజలందరూ కూడా ఇక్కడ దుకాణాలన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ మొత్తం మీద తినేసి ఇక్కడే పడుకోవడం, ఇక్కడే ప్లాట్ఫామ్ మీద అయితే రోడ్డు మధ్యలో అయితే పడుకోవడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం అయితే మనం అయితే ఈ రోడ్లో అయితే ఇలాగ వెళ్తున్నాం. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే గుణదల మేరీమాత గుడి. ఇక్కడ మేరీమాత గుడి కానీ చెప్పి గుణదల మీద అయితే మనం అయితే ప్రస్తుతం అయితే ఏలూరు రోడ్లో అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. ముందు ఇంకేమైనా జామ్ ఉందో లేదో తెలియదు. ప్రస్తుతం అయితే రోడ్డు బాగానే ఉంది ఫ్రెండ్స్. మనం అయితే ఇక్కడ వచ్చేసాం, ఇక్కడ బైపాస్కి వచ్చేసాం.
మొత్తానికి ఏలూరు రూట్లో బైపాస్కి అయితే వచ్చేసాం, చెన్నై బైపాస్కి మన సేఫ్గా అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మొత్తానికైతే విజయవాడ జలపాతాలు దాటుకుంటూ అలాగే విజయవాడలో తిరుక్కుంటూ మనమైతే ఏలూరు బైపాస్ దాటుకుంటూ ఇక్కడ వైజాగ్ రూట్లో ఇక్కడ సైడ్ అయితే రావడం జరిగింది, సైడ్ అయితే ఆపుకోవడం జరిగింది. ఫ్రెండ్స్ అలాగే విజయవాడ పరిస్థితి వస్తే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే తుఫాన్ పోయినప్పటికీ ఇప్పుడు కూడా ఇంకా విజయవాడ అంతా కూడా జలమయంలో ఉంది. ప్రజలు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా పరిస్థితులు అయిపోయింది. విజయవాడ మొత్తం కూడా చీకటిగా ఉంది. ఫ్రెండ్స్ అలాగైతే మనం ఇక్కడైతే మనం బండి ఆపుకోవడం జరిగింది. టైం అయితే సుమారుగా 2:30 కావస్తుంది. నాకైతే నిద్ర వచ్చేస్తుంది. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే బండి ఆపుకొని తెల్లవారు అయితే లేచి వెళ్దారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడైతే ఈ వీడియో అయితే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అలాగే మన వీడియోని అందరూ లైక్ చేయండి. ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్ ది బెస్ట్, గుడ్ నైట్.